సూరసేనుడు మంత్రి, పురోహితుడు, కోమటి, కళాధులకు ఒకేసారి కుమారులు పుట్టడంతో రాజ్యంలో ఆనందం వెల్లివిరిసింది. ఆ ఆనందంలో పేదలకు దానాలు ఇచ్చి బంధుమిత్రులకు మహావిందులు పెట్టారు. 5గురి పేర్లు వసంతుడు, రాముడు, ప్రవరుడు, సాంబుడు, దండుడు మొదటి అక్షరాలు కలిపితే వరప్రసాదులు అని వచ్చేలా పేర్లు పెట్టారు. పిల్లలు 5గురు ఒకే ప్రాణంలా పెరగసాగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు యుద్ధ విద్యలు మరచిపోకుండా మెరుగు పెట్టుకోవడానికి అభ్యసిస్తూనే ఉండేవారు. తల్లిదండ్రులు వారికి వివాహం చేయాలి అనుకుంటున్నారు అని పసిగట్టి వారికి కొంతకాలం వాయిదా వేయాలి అని అందుకు వారు ఎన్నుకున్న మార్గం దేశాటనం. అంతేగాక తమ పర్యటనలో ఎక్కడైనా చక్కని కన్యలు లభిస్తే స్వయంగా వెళ్ళి పెళ్లి చేసుకోవాలని వారి ఊహ. అందరూ తగినంత ధనం, వెలకట్టలేనన్ని రత్నాలతో ఊరి బయట మామిడి తోపు నుంచి ఒకనాటి రాత్రి ఒకే సమయానికి బయలుదేరారని నిర్ణయించుకున్నారు. పడమటి దిక్కుగా సంచారం లేని అరణ్యంలో నుంచి గుర్రాల మీదుగా వెళ్ళసాగారు. ఆ అరణ్యం మహాదుర్గంగా ఉంది. ఎలాగో వారు త్రోవ చేసుకుంటూ పోసాగారు. అందరికంటే వెనుకగా ఉన్న దండుడు మాత్రం యంత్ర నిర్మాణ కుశలుడు కాబట్టి వైద్యం తెలిసినవాడు కావడంతో మూలికలను, యంత్రాలను, పనికొచ్చే కర్రలను పరుచుకుంటూ సాగాడు. సూర్యోదయ వేళకు అంతు ధరిలేని ఆ మహారణ్యంలో ఒక చోట ఆగి కాలకృత్యాలు తీర్చుకున్నారు. దక్షిణ దిశగా వెళ్తే కొన్ని నగరాలు తగులుతాయని ఆ దిశగా ప్రయాణించసాగారు. అన్నాటి మధ్యాహ్నం వరకు అలా వెళ్ళగా బంగారు శిఖరం గల ఒక గోపురం కనిపించింది వాళ్ళకి. దగ్గరలో ఏదో పట్నం ఉంది అని భావించి కొంత దూరం వెళ్లారు. వాళ్ళ ఊహ నిజమైంది. కానీ అక్కడ నరసంచారం మాత్రం లేదు. ఇంతలో రక్షక భటులు, పౌరులారా భద్రంగా నిద్రించండి, మీ సొత్తుకి మేము భద్రంగా ఉంచుతాము అని చాటింపు వేయడం వినిపించింది. వాళ్ళ దగ్గరకు వెళ్ళగా, మీరు పరదేశీయుల్లా ఉన్నారే, ఇక్కడ ఈ సమయంలో సంచరిస్తున్నారా, త్వరగా వెళ్ళి ఎక్కడైనా నిద్రించండి అని అన్నారు. మీ మాటలు వింతగా ఉన్నాయి, ఇది అర్ధరాత్రి ఏంటి, పట్టపగలే కదా అన్నారు వరప్రసాదులు. ఇది పగలు అని ఎవరైనా అంటే ఇక్కడ శిక్షార్హులు. ఇది రాజశాసనం. మీరు మొదటి తప్పు కాబట్టి మిమ్మల్ని క్షమించాము. రెండో మారు ఇలా అంటే శిక్ష పడుతుంది అని చెప్పి త్వరగా ఎక్కడైనా పడుకోమని చెప్పారు. మేము విదేశీయులం అని తెలిసి కూడా మీరు ఇలా అనడం అన్యాయం అంటూ సత్రం చూపించమని అడిగారు. అది తమ విధి కాదు ఆ పురరక్షకులు అనడంతో ఒక ఇంటి అరుగు మీద ఆ సాయంత్రం వరకు విశ్రమించారు. చీకటి పడుతూ ఉండగా ఆ పట్టణ ప్రజలు లేచి వారి పనులు చూసుకోసాగారు. తాము పడుకున్న ఇల్లు గల ఆసామి అందుకు కారణమేమిటి అని అడిగ్గా వారిని లోపలికి తీసుకువెళ్లి భోజనం పెట్టి రహస్యంగా ఇలా చెప్పసాగాడు. కానీనుని కథ ఇలా చెప్పసాగాడు. ఆర్యులారా, ఇది లాట దేశం. ఈ దేశాధిపతి కానీనుడు. ఇతడికి సుబుద్ధి, కుబుద్ధి అని 2 మంత్రులు ఉన్నారు. వాళ్ళలోని కుబుద్ధి ఆలోచన ప్రకారమే ఇక్కడ రాజ్యం నడుస్తోంది. సుమారు 10 సంవత్సరాల క్రితం వచ్చిన ఆలోచన ఇది. నిద్రాహారాలను బట్టి కదా పగలు అంటున్నారు. నేను వాటినిప్పుడు తారుమారు చేయదలిచాను. కనుక రాత్రి పనులు పగటిపూట, పగటి పనులు రాత్రిపూట చేయడం మొదలు పెట్టండి. అప్పుడు వాటి పేర్లు ఆ పేర్లు స్థిరపడతాయి అని ప్రభువారు అన్నారు. అందుకు కుబుద్ధి అడ్డు చెప్పకుండా సమర్థించడం జరిగిపోయాయి. అయితే సుబుద్ధి మాత్రం దీనికి అడ్డు చెప్పాడు. రాజా, అప్రియమైన హితవు అనుకోకుండా నేను చెప్పేది వినండి అన్నాడు. త్రింబవులకు ఆ పేర్లు నిద్రాహారాలను బట్టి కాక చీకటి వెలుగుల్ని బట్టి పేర్లు స్థిరపడ్డాయి అని ప్రభుల వారు గుర్తించాలి. భగవంతుని చేత చేయబడిన నియమం దీన్ని మార్చవద్దు. అలా మార్చుకోవాలనుకోవడం మన మూర్ఖత్వం. ప్రజా వినోదం సంభవించినట్టయితే అపఖ్యాతి తథ్యం అన్నాడు సుబుద్ధి. రాజుకు ఆగ్రహం వచ్చింది. నా ఆజ్ఞకు ఆటంకం కలిగిస్తావా అంటూ అప్పటికప్పుడే ఆ మంత్రిని ఉద్యోగంలోంచి తీసేశాడు. దుర్బుద్ధిని పొగుడుతూ ఆ మర్నాటి నుంచి కొత్త శాసనం ప్రకారం జనులు నడుచుకోవాలని ఈ లాట దేశమంతటా చాటింపు ఇచ్చారు. ఇలా అమలు జరుగుతున్నది. కఠిన శిక్షలుంటాయనేసరికి విధి లేక ప్రజలు రాత్రంతా దీపాలు వెలిగించుకోవడానికి తగినంత చమురు లేక తెచ్చుకోలేక నిద్రకు ఆగలేక 5 ఏళ్లు నానా అవస్థలు పడ్డారు. చివరికి ఎలాగా అలవాటైంది. మా రాజు చరిత్ర ఇలాంటిది. మీరు ఇతర దేశస్థులు కనుక ఇంత వివరంగా చెప్పాను. ఇక మీదట పొరపాటునైనా కూడా దీన్ని రాత్రి అనకండి అన్నాడు. ఇలా అన్నవాళ్ళని శిక్షిస్తారు అని వివరించాడు ఆ ఇంటి యజమాని. వరప్రసాదులు అక్కడి ప్రజల ఇక్కట్లో జాలిపడ్డారు. ఈ రాజు తలతిక్క ఎలాగైనా వదిలించాలి అని భావించి అక్కడొక విలాసవంతమైన భవనాన్ని అద్దెకు తీసుకుని నివసించసాగారు.